హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు గ్రూప్ డి పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్లో అయితే ఉంటుంది. అంటే ఆల్ ఇండియా లెవెల్ అయితే మెరిట్ అయితే తీస్తారు. మొత్తం 32,438 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఆ పోస్టులు వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ అండ్ అసిస్టెంట్ అండ్ హెల్పర్ అని 3 పోస్టులకు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. పోస్టుకు బట్టి, క్వాలిఫికేషన్ బట్టి వివిధ రకాలుగా అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మీకు అన్ని డీటెయిల్స్ అయితే మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. స్క్రీన్ పైన గమనించినట్టు ట్రాక్ మెయింటైనర్, గ్రూప్ 4 అండ్ హెల్పర్, అసిస్టెంట్ అండ్ పోస్ట్ పాయింట్ మ్యాన్ అనేది లెవెల్ 1 పోస్ట్ కింద అయితే వస్తుంది. ఈ 4 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్లలో అప్లికేషన్ డేట్ విషయానికి వస్తే జనవరి 23 నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 22కి అయితే ముగుస్తుంది. ఈ మధ్యలో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా క్వాలిఫికేషన్ వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇండియాలో ఏ రైల్వే స్టేషన్లో అయితే వేయడం జరుగుతుంది జోన్ వైజ్గా. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే రన్నింగ్ అవి కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ ఈ 4 స్టేజ్లు అయిపోయిన తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్లో పేరు అయితే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 ఫిబ్రవరి. ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ అయితే ఉంది. ఫుల్ నోటిఫికేషన్ రాన్నడైతే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ డి పోస్టులు అని మనం చెప్పొచ్చు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. 10th క్వాలిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ వైజ్ వేకెన్సీ విషయానికి వస్తే అసిస్టెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 2,587 అయితే ఉండడం జరిగింది. ఇంకా ట్రాక్ మెషిన్ ఇంజనీరింగ్ వచ్చేసి 799 అయితే ఉండడం జరిగింది. అసిస్టెంట్ ఎస్టీ కేటగిరీ కిందకి వచ్చేసి 2,012 అయితే ఉండడం జరిగింది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 13,000 అయితే ఉండడం జరిగింది. పాయింట్ మ్యాన్ బి ట్రాఫిక్లో వచ్చేసి 2,000 అయితే ఉండడం జరిగింది. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే వివిధ పోస్టులు చూడవచ్చు. మన తెలంగాణ విషయానికి వస్తే మన సికింద్రాబాద్ జోన్ కాబట్టి మనకు 2,012 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంకా మొత్తం 32,438 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. యూనిట్ వైజ్, జోన్ వైజ్ వేకెన్సీ విషయానికి వస్తే వెస్టర్న్ జోన్లో చూడొచ్చు 614 అయితే ఉండడం జరిగింది. వెస్టర్న్ రైల్వే నుంచి 4,672 అయితే ఉండడం జరిగింది. ఇంకా ఈస్టర్న్ రైల్వేస్ నుంచి 1,770 అయితే ఉండడం జరిగింది. ఇంకా మిగిలిన జోన్ల వైజ్ కూడా గమనించండి ఫ్రెండ్స్. ఇక మనది సౌత్ అండ్ వెస్టర్న్ రైల్వే నుంచి చూస్తే 1,044 అయితే ఉండడం జరిగింది. మనది చూస్తే 2,200 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఎస్టీ వాళ్ళకేమో 250 అయితే ఉండడం జరిగింది. ఇంకా మీలాంటి కేటగిరీకి 500 అయితే ఉండడం జరిగింది. అప్లికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 400 అయితే జనరల్ వాళ్ళకు రిటర్న్ చేయడం జరుగుతుంది. 250 అనేది ఎస్టీ కేటగిరీ వాళ్ళకు రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది ఆన్లైన్ ఫీజుని అయితే. ఇంకా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లిస్ట్ అయితే రాదు, 3 మెరిట్ లిస్టుల ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులు, ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకా టోటల్ 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది. 0.33 మార్క్స్ అయితే నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది.